నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అర్చకుడు ప్రవీణ్ మహారాజ్ కి ఘన సన్మానం జరిగింది. బ్రాహ్మణ సంఘం తరపున జిల్లా స్థాయి కంటే పైగా రాష్ట్ర స్థాయి కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రవీణ్ మహారాజ్ ఎంపిక కావడంతో బోధన్ శివాలయంలో వివిధ రంగాల ప్రముఖులు, భక్తులు, సంఘ నాయకులు కలిసి ఆయనకు సత్కారం అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ప్రజల అభిమానం, భక్తి, సమాజ సేవ పట్ల ప్రవీణ్ మహారాజ్ చూపుతున్న కృషి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని అభినందించారు. సన్మానం స్వీకరించిన ప్రవీణ్ మహారాజ్ మాట్లాడుతూ తనపై చూపిన ప్రేమ, గౌరవానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్రాహ్మణ సేవ, సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, ఏసీపీ శ్రీనివాస్, ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, మారుతి మందిర్ చైర్మన్ గుండెడి శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్రాహ్మణ సేవా సమాజ్ నాయకులు, ఆర్య సమాజ్ ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రవీణ్ మహారాజ్ గారికి బ్రాహ్మణ సమాజ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి వచ్చిన శుభ సందర్భంగా వారికి మన బోధన్ పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు అధికారులు, అనధికారులు మా శివాలయం తరఫున వారికి చిరు సన్మానం. ప్రవీణ్ మహారాజ్ గారి సన్మానానికి విచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులు, చక్రేశ్వర శివాలయం చైర్మన్, హనుమాన్ మందిర్ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ పట్వారి గారికి మరియు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బ్రాహ్మణ సమాజ్ నుండి ప్రవీణ్ మహారాజ్ గారికి రాష్ట్ర స్థాయి ఆర్గనైజింగ్ సెక్రటరీ రావడము బోధనకి ఎంతో గర్వకారణము. మరి ప్రవీణ్ మహారాజ్ గారికి తను బోధన చేసిన సేవల్ని అందరికీ అందుబాటులో ఉంటూ బోధన కావాల్సిన అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ అందరికీ సహకారాలు చేసినందుకు ఆ పదవి రావడం జరిగింది. ఆ పదవికి న్యాయం చేస్తాడని గుర్తించే రాష్ట్ర స్థాయి వాళ్ళు ఆ పదవి ఇవ్వడం జరిగింది. మరి ప్రవీణ్ మహారాజ్ గారు తన వాక్చాతుర్యము, మైక్ లేకుండా కూడా మైక్ కంటే అద్భుతమైన మాట్లాడుతూ ఎన్నో పుణ్యకార్యాలు, అటువంటి కార్యాలు చేస్తూ ఉండి బోధన ప్రజలకి వేదాల గురించి చెప్పడము, మంచి గురించి చెప్పడము, అన్ని గుడిలో ప్రతిష్టాపన నిలబడి పనిచేయించడము చాలా గొప్ప విషయము. తనకు ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చిందంటే మా బోధనకే యావత్ తెలంగాణలో పేరు రావడం జరిగింది. ప్రవీణ్ మహారాజ్ గారికి మీ పాదాలకు వందనాలు. మీ ఇటువంటి కార్యాలు ఇంకా చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. ధన్యవాదాలండి. నమః శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ జగద్గురు శంకరాచార్యభ్యో నమః. సమస్త బోధన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే బోధనలో ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళ యొక్క సహకారము, సహాయం ఉండడం వలన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి, ఈ స్థాయికి చేరుకున్నాను. అలాగే ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలుగా కూడా బోధన్ ప్రజలే కాకుండా బ్రాహ్మణ సమాజానికి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు వాళ్ళు దాఖలు చేసినటువంటి యొక్క ఏదైతే అభ్యర్థన ఉంటుందో దానికి నేను స్టేట్ బాడీ వరకు తీసుకువెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో అవి కూడా ఇప్పించే నేను 100% ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు బోధన్ పట్టణంలో నాపైన ఇంత విశ్వాసం ఉంచుకొని ఇంతమంది నాకు ఆత్మీయులు, ఇంతమంది నాకు ప్రేమ గల వాళ్ళు ఉన్నారు అనేటువంటి నిదర్శనం ఈరోజు కనబడుతుంది. కనుక పేరున కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ చక్రేశ్వర శివాలయంలో ఉంటున్నటువంటి మా చైర్మన్ గారు హరికాంత్ చారి, అలాగే మా మందిరం మారుతి మందిరం చైర్మన్ అయినటువంటి గుండెడి శంకరన్న, అలాగే మా సభ్యులు, మా బోధన్ పట్టణ గౌరవనీయులు ఏసీపీ గారు, అలాగే మా గౌరవనీయులు మా సిఐ గారు, వీళ్ళందరూ కూడా నా పైన చాలా అభిమానము, చాలా ప్రేమగా ఉంటారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నన్ను పాల్పంచుకొని మహారాజ్ గారు అని చెప్పి ప్రేమగా పిలవడం ఇదంతా కూడా నా భాగ్యమని నేను కలుసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మాకు ఈ దారిలో వెళ్ళడానికి ముఖ్య కారకులైనటువంటి మా యూడీసీ అంటే గ్రామ చైర్మన్ అయినటువంటి మా గంగాధర్ కాక గారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన అంటాడు, ప్రవీణ్ నువ్వు చాలా గొప్పవాడివి, నీ పిల్లలు కూడా చక్కగా ఎదిగారు, నువ్వు కూడా మంచి స్థాయిలో వెళ్తావని చెప్పేసి ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఆ పెద్ద మనిషికి నేను ఎప్పుడు కూడా రుణంగా ఉంటాను. ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నేను చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ బోధన్ బ్రాహ్మణ సమాజ్ వాళ్ళందరికీ కూడా నేను పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళా మండలి ప్రెసిడెంట్ అయినట్టు మా వదిన గారికి కూడా ఈరోజు ఇక్కడ రావడం కూడా చాలా మరిది సన్మానం జరుగుతుంది అని చెప్పేసి ఆమె రావడం కూడా నిజంగా నాకు సంతోషదాయకమైన విషయం. కనుక మీ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
ఒక మంచి కార్యక్రమం జరిగింది. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక చిన్న పిల్లవాడిగా తెలిసిన ప్రవీణ్ మహారాజ్ గారు ఈరోజు తన వృత్తిలో అంటే ఒక పూజారి వృత్తి అనుకోండి, పౌరోహిక వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మన రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజర్ సెక్రటరీగా ఒక ఎన్నిక జరగడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న పిల్లవాడుగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగాడు అబ్బాయి. తన కృషితోటి, తన శ్రమతోటి, తన టాలెంట్ తోటి ఒక మంచి స్థాయికి ఎదిగాడు అబ్బాయి. కాబట్టి మేము చిన్నప్పటి నుంచి అబ్బాయిని చూస్తున్నాము. అటువంటి పిల్లాడు మా కళ్ళ ముందే మమ్మల్ని మించి పైకి ఎదిగాడనమాట. అంటే ఇప్పుడు కూడా మనిషి ప్రయత్నము, కృషి వల్ల ఎటువంటి కార్యక్రమాలు కూడా మనం చేయవచ్చు, అంటే ఒక సక్సెస్ని సాధించవచ్చు అని ఆయన నిరూపించాడు. కృషితో నాసి దుర్భిక్షం అన్నట్టు కృషి వల్ల తనకు ఉన్నత స్థాయిని చేరుకున్నాడు, ఒక మామూలు స్థాయి నుంచి. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా వీధిలో మా బ్రాహ్మణ గల్లీకి ఒక శోభను తీసుకొచ్చాడు ప్రవీణ్ మహారాజ్. కాబట్టి మాకు ఆయన అభివృద్ధి మాకు ఎంతో ఆనందదాయకము. మేమందరూ కూడా ఆయనకు ఒక అక్కచెల్లెళ్ళం అనుకోండి, అక్కచెల్లెలాగా. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇటువంటి సన్మానంకు మేము రావడము, ఆయన మా కళ్ళ ముందు ఆయన సన్మానం జరగడము ఎంతో ఆనందదాయకం అండి. జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క పెద్ద చిన్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ప్రత్యేకంగా మా మీడియా మిత్రులు, మా ప్రెస్ మిత్రులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నాతోనే ఉంటారు. వాళ్ళు నన్ను అన్యోన్యంగా చూస్తుంటారు. మహారాజ్ మహారాజ్ అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వాళ్ళు అందరికీ కూడా కనులారా చూపించేటువంటి నా మిత్రులు, నా ప్రాణ స్నేహితులు, మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.